సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు డిసెంబర్ 31 నుంచి 4వ తేదీ వరకు, జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరుగుతున్నాయి. సిఐటి ఏర్పడి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఎప్పుడు కూడా ఇటువంటి మహాసభలు మన విశాఖపట్నంలో జరగలేదు. ఈ యొక్క మహాసభల్లో మొత్తం దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కార్మిక హక్కుల కోసం పోరాటానికి చేయించేటటువంటి మొత్తం నాయకులందరూ కూడా ఈ ప్రాంతానికి రాబోతున్నారు. చివరి రోజు 1,00,000 మందితో ఆర్కే బీచ్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభకి కేరళ ముఖ్యమంత్రి కమ్యూనిటీ పినరయి విజయన్ కూడా హాజరవుతున్నారు. ఈ యొక్క మహాసభల్లో ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులకు ఉన్నటువంటి హక్కులన్నీ కూడా తీసేసి యజమానులకి 4 లేబర్ కోడ్ల కింద నిన్న 21వ తారీఖున నిర్ణయం చేశారు. ఇది అత్యంత దుర్మార్గం. ఈరోజు కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి స్వాతంత్రం నుంచి కూడా పోరాడి సాధించిన హక్కులన్నీ కూడా తీసేసి బానిసలుగా మార్చడం కోసం అడిగే హక్కు లేకుండా, కనీసం అమలు చేయకుండా, మహిళలు కూడా రాత్రులు కూడా పనులు చేయించే విధంగా 8 గంటలు 13 గంటలు చేసే విధంగా ఈరోజు కార్మికులు పట్టుకునే విధంగా ఈరోజు ఈ విధానాలు ఉన్నాయి. ఈ విధానాలు నిరసిస్తూ రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు, ఆందోళనలు నిర్వహించడం కోసం ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో ఈ యొక్క సమస్యలు అన్ని చర్చించి ఈ యొక్క ప్రభుత్వ విధానాలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం కోసం ఈ యొక్క మహాసభలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క మహాసభల్లో ప్రజానీకం, కార్మికులు యావత్తు కూడా పాల్గొని మన హక్కుల కోసం మరో స్వతంత్ర పోరాటానికి కూనుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం.